జూబ్లీ హిల్స్ లో గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తారన్నారు ఆయన భార్య బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత. గొడవలు ప్రతి కుటుంబంలోనూ కామన్ గా ఉంటాయన్నారు. గోపీనాథ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ప్రజలనే తమ కుటుంబంలో భావిస్తున్నామని చెప్పారు. మాగంటి సునీత ఇంకా ఏమన్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది భారత రాష్ట్ర సమితి. సిట్టింగ్ సీట్ గెలుపొందడానికి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే టికెట్ కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. మాగంటి సునీత మనతో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారా? గోపీనాథ్ మరణం తర్వాత ఎంటర్ అయిన ఈ సందర్భంలో కేవలం సానుభూతి మాత్రమే గెలిపిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే మిగతా ఏమైనా అంశాలు మీకు తోడ్పడతాయి? ఈ సీటు ప్రకటించిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. టికెట్ కేటాయింపు అయితే పార్టీ చేసేసింది, కానీ మీ ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గోపీనాథ్ బ్రదర్ వచ్చిన దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని, లేకపోతే వాళ్ళ మదర్ కూడా ఇష్టం లేదని కొంత ప్రచారం జరుగుతుంది. ఇదంతా సెటరేట్ అయిందా, లేకపోతే ఆ వ్యతిరేకతను ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యతిరేకతను తట్టుకొని అట్లాగే ముందుకెళ్తారు? ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి గొడవలు. ఒక్కొక్క ఫ్యామిలీలో బయటికి రావు, ఒక్కొక్క ఫ్యామిలీలో బయటకు వస్తాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్తాము. ఏమన్నా క్యాడర్లో కానీ కొంత ఇబ్బంది కలిగించే విషయం? నాకేం ఇబ్బంది లేదు. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, గోపన్న ఆశయాలు నిలబెట్టాలి, గోపన్న కోసం ముందుకెళ్ళాలి, గోపన్న పేరు నిలబెట్టాలి. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీములు జనాలకి వెళ్ళినాయి కాబట్టి ఇప్పటివరకు ఆయన స్కీముల ద్వారా గోపన్న అందజేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా జూబ్లీ హిల్స్లో ఎప్పటికీ ఎగురుతుంది. అధికారంలో ఉన్న పార్టీ చాలా పనులు చేయొచ్చు, మరి గోపన్న ఉన్నప్పుడు చేయలేదే ఒక్క పని? ఎందుకు చేయలేదు? చాలా సమస్యలు ఉన్నాయి, జనాలను ఎప్పుడు అడగలేదే, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మరి అది జనాలు తెలుసుకుంటారు, ప్రజలకి అన్నీ తెలుస్తాయి, ప్రజలు ఆలోచిస్తారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మాకు జనాలు అండగా ఉన్నారు. ప్రజలు జూబ్లీ హిల్స్ కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి ఆ ప్రజలే మాకు అండదండగా ఉన్నారు. ఆ ప్రజలతోనే వెళ్తాము. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రజలు వెనకాల ఉన్నారు, ప్రజలతోనే ముందుకెళ్తాం. ప్రతి ఇంట్లో ప్రచారంలో కనిపిస్తుంది. గోపీనాథ్ భౌతికంగా లేకపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి జూబ్లీ హిల్స్లో గులాబీ జెండాను ఎగరవేసేలాగా చేస్తుందంటున్నారు మాగంటి సునీత. ఓటు స్టూడియో.